సోదరులారా, సోదరీమణులారా ఇది పరిస్థితి. సో, అందుకోసం భూదానోద్యమ భూములకు సంబంధించి ఖచ్చితంగా పేద ప్రజలకెళ్ళాలి. 24,00,000 ఎకరాలు ఏదైతే ఉందో మరి ఎవరి చేతిలో ఉంది? అదంతా పేదలకు చెందాల్సింది. 24,00,000 కుటుంబాలంటే అందరికీ ఒక ఎకరం భూమి వచ్చేది. అవి నేను చెప్పింది రఫ్‌గానే 24,00,000 ఎకరాలు ఏదైతే ఉన్నదో అది భూదాన భూములు, రసాయన భూములు అవే. ఇంకా బంచరాయి భూములు, పోరంబోకు భూములు, ఇంకా అసైన్డ్ ల్యాండ్సు, శరుశకం భూములు, ఇంకొక మాన్యాలతో ఉన్న భూములు, రజక మాన్యాలు, మంగళ మాన్యాలు, సాకల మాన్యాలు, కుమ్మర మాన్యాలు, గౌళ్ళ మాన్యాలు ఇట్లా పేరుతో చాలా భూములున్నాయి. ఈ భూమి అంతా ఎటుపోయిందో అర్థం కాదు. సో, ఆహ్, మనం చూసుకున్నప్పుడు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి ఒక రోజల్లా పడుతుంటది. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి అంత భూభాగం ఉండి మరి 70% మంది ప్రజలకి ఎందుకు ఇలా భూమి లేకుండా పోయిందనేది ఇలా ప్రధానమైనటువంటి చర్చగా మన ముందున్నది. సో, దాంతో పాటుగా భూమి పంపిణీ జరగాలి. భూ సంస్కరణల పేరుతోని ఇది చేస్తే కాదు. ప్రభుత్వ భూములన్నీ మరి హ్యాండ్ ఓవర్ చేసుకోగలుగుతారా? ప్రభుత్వాలకు అన్ని గట్స్ ఉన్నాయా? సో, ఎందుకో వణికిపోతున్నాయి. అటు అధికార పార్టీలు, ఇటు ప్రతిపక్ష పార్టీలు రియల్టర్లతోని, ధనవంతులతోని పెట్టుకోవాలంటే వణికిపోతున్నాయి. ఓట్లేసేదేం ప్రజలు. ప్రజలు ఇది గమనించినంత కాలం ఇట్లానే మోసపోతూనే ఉంటారు. మనకి మోసం చేసిందెవరు? గతంలో మోసం చేసిందెవరు? ఇప్పుడు మోసం చేసిందెవరు? ఇప్పుడు మన ముందొచ్చి పగటి వేషగాళ్ళలాగా వేషాలేస్తున్నదెవరు? ప్రజలు ఇది గమనించినంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. మీరు ఓటుకు నోటు తీసుకొని ఓట్లేస్తున్నంత కాలం గొంగట్లో తింటూ ఎంటకలొచ్చినియి, బొచ్చొచ్చిందని మొక్కుకుంటే, మూలుక్కుంటూ బతుకుతో జీవితాలు ఇట్లనే ఉంటాయి. అందుకోసం ఓటుకు నోటు తీసుకోకండి. సిన్సియర్ నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. సో, రాబోయే కాలంలో అలాంటి తరహా విధి విధానాలు వస్తాయని భావిస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అట్లనే ఉన్నది. సో, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేస్తున్నాను. సో, 25, 26 నెలలు నడుస్తా ఉన్నది. టీఆర్ఎస్ పండుకున్నటువంటి టీఆర్ఎస్ లేసింది. సో, ఇంకా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు అట్లనే ఉన్నాయి. సో, ఆ విధంగా ఎన్నికలకు పోయే కార్యక్రమం నడుస్తుంది. లేటెస్ట్‌గా ఇప్పటికే చెప్పినట్టుగా ఏమిరెడ్డి నరేందర్ రెడ్డిని తన పేరుతోని ఇప్పటికే తన సన్నిహితుడు, తన ఆప్తులని రెండో రాజశేఖర రెడ్డి అని పిలుచుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ చెట్టు పంపించారు. మేము ప్రధానంగా బీసీ ఉద్యమం నుంచి, బీసీ సమాజం నుంచి, తెలంగాణ బీసీ సమాజాన్ని మేము ఈ దేశ మూలవాసులం, ఈ రాష్ట్ర మూలవాసులం. ఖచ్చితంగా మా ఓటా మాకివ్వండి, మీ ఓటా మీరు తీసుకోండి. వీఆర్కే ఎవరైతే ఉన్నారు వెలమారెడ్డి, కమలు వాళ్ళు ఇక్కడనే ఫార్వర్డ్ క్యాస్ట్‌గా ఉన్నారు. మిగతా వాళ్ళు 2, 3 రాష్ట్రాల్లో ఉండుంటారు. ఇతర తెలంగాణ, ఆంధ్ర 2, 3 రాష్ట్రాలు ఉన్నారు. ఆడ కూడా ఆంధ్రాలో ఒక 5 లక్షలు ఉన్నట్టున్నారు కమ్మాస్. రెడ్డీస్ ఒక 7, 8 లక్షలు ఉన్నారు. మిగతా తెలంగాణలో 1.22 ఉన్నారు కమ్మాస్. రెడ్డీస్ ఒక 4.01 ఉన్నారు. వెలమలేక తక్కువేలేండి, లక్షలోపు 50,000 లోపే ఉన్నారు. ఆంధ్రాలో కూడా డేటాస్ ఇప్పటికే చెప్పాను కదా. పోను కొద్దిగా అనంతపురం ఎడ్జ్‌లో కొద్దిగా వ్యవసాయము, పాడి పరిశ్రమ కోసం వెళ్ళారు. ఇటు పోతే భారతదేశంలో 5, 6 రాష్ట్రాలు ఉన్నారని చెప్తా ఉన్నారు మా బీసీ పెద్దలు. సో, 5, 6 రాష్ట్రాల్లో కూడా నామినల్‌గా అక్కడ కూడా పెద్ద మనుషులను పట్టుకొని బీ సర్టిఫికేట్ తీసుకున్నారు. అందుకోసం ఇక్కడ ఫార్వర్డ్ కాస్ట్‌గా ఉన్నారు కాబట్టి వీఆర్కే, వెలమారెడ్డి, కమలు ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి బీ సర్టిఫికేట్‌లకి ఇవ్వదనట్ల. మేము యావత్ భారతదేశంలో బీసీలకి 42% రిజర్వేషన్‌కి కట్టుబడి ఉన్నాం. ఆళ్ళు ఇక్కడ ఫార్వర్డ్ కాస్ట్‌గా ఉన్న ఇతర రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వండి వెనకబడి ఉన్నప్పుడు. దానికి మాకు అభ్యంతరాలు ఏమి లేవు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా ఇది పరిస్థితి. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, భూదానోద్యమం భూముల మీదనే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నడుస్తుంది. రాజ్యసభకు సంబంధించి ఇంకొకటి ఏదైతే ఉన్నదో గతంలో అయితే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏమిరెడ్డి నరేందర్ రెడ్డి, వార్త సింఘ్వి ఇద్దరిని పెట్టారు. మరి బీఆర్ఎస్ ఎందుకు నామినేషన్ వేయలేదో అర్థం కాదు. ఏసుంటే తెలిసేది. నామినేషన్ ఏసుంటే ఇదివరకులాగా రహస్య ఓటింగ్ కాదు, ఓటు వేసినామని చెప్పేసి వాళ్ళ పోలింగ్ ఏజెంట్ చూపించాలి. ఏ పార్టీ అయితే ఆ పార్టీ. వేయించకపోతే వాళ్ళు వేయకపోతే పెద్ద పనిష్మెంట్లే ఉంటాయని కాదులే కానీ పార్టీని సస్పెండ్ చేయొచ్చు, వాళ్ళని డిఫెన్స్లో పడేసినట్టు ఉంటుంది. కానీ మరి ఏమనుకున్నారో, ఉన్న కొద్దిమందిని కూడా కొనేస్తారనుకున్నారో ఏమో తెలియదు. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సో, ఈ క్రమంలోనే మరి టీఆర్ఎస్ ఏమనుకుందో ఆత్మరక్షణలో డిఫెన్స్లో పడి ఇది ఉన్నది. అటు హరీష్ రావు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితయ్యారు. హరీష్ రావు, కేటీఆర్ పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు. సో, ఇది పరిస్థితి. ఇదంతా ఒక భాగం అయితే చెప్పులో ముళ్ళు, చేలో జోరీగా సొంతంగా నిద్రపోనివ్వకుండా కవితక్క ఒకటి జాగృతి పేరుతో ఆవిడ చేస్తుంది. ఆమె డైలాగులు కొడతా ఉంది. నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చానని చెప్పేసి మా నాన్న పార్టీ అని. నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేను జైల్లో ఉన్నప్పుడు లేటెస్ట్ ఇంటర్వ్యూ చదివాను నేను. లిక్కర్ స్కామ్లో నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేస్తే తక్కువ శిక్షతోనే బయటపడేటట్టుగా, ఇబ్బంది లేకుండా, కేసు లేకుండా చేస్తాను అన్నట్టుగా
ఆ క్రమంలో కవితకి చెప్పినటువంటి మాటలే. ఆ సందర్భంలో పార్టీ నిలబెట్టడం కోసం నేను జైల్లోనైనా ఉంటాలే గానీ పార్టీని విలీనం చేయొద్దు, పార్టీ నడపండి అని చెప్పినట్టుగా. సో, సీన్ కట్ చేస్తే ఎన్నికలకు సంబంధించి గత 2023 డిసెంబర్‌లో అనుకుంటాను ఎన్నికలు జరిగినాయి. నవంబరో, డిసెంబర్‌లో జరిగినాయి. ఆ ఎన్నికలలో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కవిత లిక్కర్ స్కామ్ అని చెప్పేసి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు పెద్ద ఎత్తున ఇది చేయటం, ఆమెను పక్కన పెట్టే సైడు తప్పించే ప్రయత్నం చేయటం. ఆమె అసంతృప్తిని ఏమనుకుందో, కేసీఆర్‌ని దాటి, కేటీఆర్‌ని దాటి, హరీష్ రావుని దాటి నాకు ముఖ్యమంత్రి రాదు. నేను ఎప్పుడున్నా మహా అయితే రాజ్యసభకు పంపిస్తారు, లేదా లోక్‌సభ. సో, నా పరిధి ఇది ఉంది. నేను వీరుని, శూరుడిని జాగృతి పెట్టి 33 జిల్లాలు తిరిగాను. రాష్ట్ర అభివృద్ధికున్నారు, నాకు శాఖలు ఉన్నాయని చెప్పేసి. సో, ఇతర ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి కవితక్క మీద విమర్శలు రెండో షర్మిలక్క వచ్చింది, తిరుగుతూ ఉంది. ఏమన్నది కొన్ని రోజులు జరుగుతుందంటే, సో మేము పోటీ చేస్తామని చెప్పేసి కవితక్క ఇప్పటికే చెప్తుంది. సో, అది కొంత ఇరకాటంలో పడేసిన పరిస్థితి కూడా మనకి అర్థమవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గత సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, చదువుకున్నోళ్ళు, గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పట్టం కట్టినట్టుగా కనపడుతుంది. కొంతకాలం అయితే ఇప్పటికైతే కాంగ్రెస్కే మొగ్గు కనిపెడుతుంది. 2028 ఎమ్మెల్యే ఎన్నికలు, 2029 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏమైనా సమీకరణలు మారొచ్చాము. జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించిన ఎన్నికలు, ఎంపీపీలకు సంబంధించిన ఎన్నికలు కాంగ్రెస్ వ్యయం ఉన్నది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. సో, కవితక్కది మాత్రం చెప్పిలమ్ములు చేలో జోరీగ చందంగా ఒకటైతే వినపడతా ఉన్నట్టుగా టీఆర్ఎస్ శ్రేణుల నుంచి మాటలు మనకి వినపడతా ఉన్నాయి. సో, రెండో షర్మిలక్క ఆ దగ్గర కొన్ని డబ్బులున్నా అయిపోయిందా, అది తిరుగుతుందిలే, అయిపోయిన తర్వాత సల్లగా కూర్చుంటుందని అనుకొస్తున్నారు. సరే, మరి తర్వాత తను ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా, లేదా షర్మిలక్కలాగా ఏదైనా పార్టీలో జాయిన్ అవుతుందా చూడాలి. సో, ఇది పరిస్థితి పెద్దల మిత్రుల. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి బీసీ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇదేసింది. సో, ముఖ్యంగా 2026 ఏదైతే ఉన్నదో మే, జూలై మాసాల మధ్యలో సకల కుల జనగణన ఒకటి స్టార్ట్ కాబోతుంది. 2027 ఫిబ్రవరి నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ కాబోతుంది. సో, జనరల్ బీసీ కేటగిరీలకు సంబంధించి కూడా అది పెట్టాలని చెప్పేసి ప్రకారంలో ఓబీసీ అని పెడతారు, దాన్ని బీసీ కానీ ఓబీసీ అని పెట్టాలని యావత్ బీసీ సమాజం గొడవ చేస్తూ ఉంది. సో, అట్లా పెడతారని చేస్తాం. సకల కుల జనగణన 60% బీసీలు ఉన్నారు, వాళ్ళు 56.33% తెలంగాణలో చెప్తున్నారు. సరే, ఇప్పుడు కాకుండా 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా తేలుతుంది కాబట్టి మళ్ళీ 56.33 కాదు, మీరు 36.33 ఉన్నారంటే అని బీసీ సమాజం మళ్ళీ భయపడి ఉన్నదాన్నే కంట్రీ చేయండి రా బాబు అని దండం పెట్టి చేతులు దండం పెట్టి దాన్ని అమలు చేయండి అన్నారు. సో, దాన్ని అమలు చేసే కార్యక్రమం ఎక్కడా కూడా కాంగ్రెస్ చేయట్లా. బీసీని నేను సాక్షాత్తు కొండా సురేఖక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖమ్మం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము స్పష్టంగా చెప్పాము, అడిగాం, ఏమన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా, మీరు ఏమైనా చేస్తారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బీసీ 42% రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తాను. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను ఫైట్ చేసి 69% రిజర్వేషన్ కోసం కృషి చేసింది. ఖచ్చితంగా 9వ షెడ్యూల్లో పెట్టి ఆ విధంగా రిజర్వేషన్ తెచ్చుకునే కార్యక్రమం చేయాలి. సో, ఇవాళ జయలలిత అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షురాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి తెలంగాణకు చెందినటువంటి తెలుగు బిడ్డ పివి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ, ఆమె ఒక ప్రాంతీయ పార్టీ, పోయి ఒక తండ్రిలాగా ఒక బిడ్డలాగా పోయి ఖచ్చితంగా నాకు పోతే నేను తమిళనాడే వెళ్ళను, మద్రాసే పోను అన్న ఇది కూర్చొని పట్టుదలతో చేయించుకొని వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇటు బట్టి విక్రమార్క కానీ అటు రేవంత్ రెడ్డి కానీ నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే ఖచ్చితంగా కూర్చొని పట్టుబెట్టి మాకు అపాయింట్మెంటే లేదు, మేము 7 లెటర్లు రాసినట్ట. అది రేవంత్ రెడ్డి మోడీ పర్సనల్ సంబంధించిన సమస్య, అది బీసీ రిజర్వేషన్స్ కాదు కదా. సో, అందుకోసం 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఖచ్చితంగా మీరు ప్రతిదానికి బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డికి ప్రతి సమస్యపై కూర్చొని మాట్లాడడానికి అపాయింట్మెంట్ దొరుకుతుంది, కానీ బీసీ రిజర్వేషన్స్కి వచ్చేకాడికి ఊరు దాగి దెబ్బ తగిలేసే రకంగా కనపడుతుంది. చూద్దాం, మళ్ళీ మీరు శిక్షలు అనుభవిస్తారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. బీఆర్ఎస్ అనుభవించింది, మళ్ళీ అనుభవిస్తుంది. సో, కోలుకోలేని దెబ్బతీసింది. 50% కటాఫ్ పెట్టి గతంలో 34%, గత టీడీపీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 34% బీసీలకు రిజర్వేషన్ ఉండేవి. 50% కటాఫ్ పెట్టి బీసీల మెడలకు ఉరితాడేసింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ అది తగుదనమ్మంటూ బీసీ రిజర్వేషన్లను అరుస్తూ ఉంది. సో, దానివల్ల మనకి ఏం ఉపయోగం లేదని డైట్ చేస్తూ ఉంది. సో, ఇట్లాంటి వైఖరులు మనకు కనపడతా ఉంది. ప్రైవేట్ బిల్లు పెడుతున్నటువంటి గాయత్రి రవి ఎంపీ ప్రైవేట్ బిల్లు పెట్టినాను, ప్రెస్ మీట్లు పెట్టినాను, మరి ఎందుకు వెనక దగ్గర అర్థం కాదు. అది ఉన్నటువంటి రాజ్యసభ ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. మరి ఆయన ప్రైవేట్ బిల్లు పెడుతున్నాడు. మరి కాంగ్రెస్ కూడా ప్రైవేట్ బిల్లు పెడుతున్నటువంటి కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదు అర్థం కాదు. వర్షాకాలం సమావేశాలు పెట్టలేదు, శీతాకాల సమావేశాలు పెట్టలేదు, వేసవికాల సమావేశాలు పెడితే చెప్పలేము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటారు, ప్రధానమంత్రి రైతులు కావడం అనేది లేదు. కాకపోతే ఎన్ని సంవత్సరాలు కాడో తెలియదు, అయితే ఎన్ని సంవత్సరాలకు అవుతాడో మనకు అర్థం కాదు. సో, అయిన తర్వాత అయినా ఖచ్చితంగా చేస్తూ ఉంటున్నారు. సో, బీసీ రిజర్వేషన్స్ పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదనేది సుస్పష్టమవుతోంది. దాన్ని కాకుండా ఇంకా బకాయించి చెప్తా ఉన్నారు. సో, మీ రిజర్వేషన్స్ ఇవ్వకపోయినా బీసీలు 60% దాటారు, 60%కి వచ్చారంటున్నారు. అది కూడా అడిగిండ్రు రాబాయి మిమ్మల్ని. నలుగురు నవ్విపోతురు కాక నాకేటి సిగ్గాను చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం.
విద్యా ఉద్యోగాలలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ రిజర్వేషన్స్ పెట్టడం వల్ల ఉపకులాలకి రిజర్వేషన్స్ అంతా ఉన్నాయి. బీసీఏకి 7% రిజర్వేషన్, బీసీబీకి 10%, బీసీసీకి 1%, సికి అయిపోతే డి నాకు గుర్తు రావట్లేదు, ఎంత పర్సెంటేజ్ అర్థం కావట్లేదు, గుర్తుకి 8 అంత ఉన్నది. బీసీఈకి 4% మైనార్టీలకు సంబంధించి మొత్తం 20% రిజర్వేషన్ని బీసీ ఉపకులాలకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ రిజర్వేషన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమలు చేయమంటున్నాం. 27%, 42% అన్నప్పుడు అది అమలు జరుగుతుంది. ఆ వైపుగా ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జరిగింది ఏంది? ఇప్పుడేం జరిగిందయ్యా? కొన్ని కులాలు ఒక 5-10 కులాలే కొట్టకపోతున్నాయి 65%. అందుకోసం సామాజిక న్యాయం స్పష్టంగా అడుగుతున్నాం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఇవి మేము ప్రధానంగా డిమాండ్గా బీసీ సమాజం నుంచి మీ ముందు ఎన్నికల మేనిఫెస్టోయే కాదు, అనివార్యమైన మేనిఫెస్టో. ఇది అమలు జరుగుతున్న క్రమంలో ప్రజల అవసరాల రీత్యా వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిధికి లోబడి ప్రజలు డెమోక్రటిక్ పద్ధతుల్లో ఆ డిమాండ్స్ని ఎజెండా చేర్చవచ్చు. ఆ విధంగా తెలంగాణ సమగ్ర సంతులిత అభివృద్ధిని, సస్టైనబుల్ డెవలప్మెంట్ మేము కోరుకుంటున్నాం. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో కాంగ్రెస్ మీ అవినీతి ఆరోపణలు మాకు తెలుసని అంటాం, సంపాదించుకోవడానికి సరిపోతుందని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో అంటాం. సో మీరంతా లక్షల కోట్లు అప్పులు చేస్తే వడ్డీలు కట్టానే మా సరిపోతుందని అంటాం. దాంతోపాటు మీరు పత్తిత్తులు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి ఆరోపణలు చేసుకుంటాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని వాళ్ళు అంటాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని వీళ్ళు అంటాం. బీజేపీ అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్స్ని అమలు చేయకుండా బీసీ ముఖ్యమంత్రి చేస్తానంటాం. సో ఇవన్నీ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకి మండల కమిషన్లో ఇదిగా యాంటీ రిజర్వేషన్స్ మాట్లాడినటువంటి నారప్రాజు రామచంద్రరావు ఇలా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అలా దాన్ని మనువాద బనియా బ్యాచ్ని ప్రమోట్ చేస్తూ బనియా ఫండమెంటల్స్ని అమలు చేస్తూ బీసీలని బహుజనులను అనగదొక్కే కార్యక్రమం చేస్తుంది. సహజంగానే బీజేపీకి బీసీలన్నా, ఎస్సీలన్నా, బహుజనులన్నా దాని నరాల్లో, రక్తంలో, జీన్స్లోనే వ్యతిరేకత ఉన్నదనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ఖచ్చితంగా ఈ దేశం మూలవసలమే, ఈ దేశంలో వాటా మేమెంత మాకు అంత వాటా అయినా మీరెంత మీరంత తీసుకోండి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేము సామాజిక న్యాయం అడుగుతున్నాం. సామాజిక న్యాయం అంటే బీసీలకి మన రిజర్వేషన్లో ఒక 5 కులాలకు 10 కులాలకు వచ్చినటువంటి 60% కాదు, ఈ దేశంలో ఉన్న అన్ని ఉపకులాలకు సంబంధించి నేను చెప్పి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. వార్డు నెంబర్ ఎంత, వార్డు నెంబర్ విషాదం ఎంత, 500 అయితే సర్పంచ్ కానీ కులాలు చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 146 బీసీ ఉపకులాలు ఉంటాయి. అందులో 146 బీసీ ఉపకులాల్లో ప్రధానంగా 80 బీసీ ఉపకులాలు ఈ రోజుకి వార్డు నెంబర్ గల 500 మంది ఉంటే ఒక గ్రామ పంచాయతీ, అందులో 10 వార్డులు, 10, 50, 500, 26 ఓట్లు వస్తే ఒక వార్డు మెంబరు. ఆ వార్డు నెంబర్ కానటువంటి కులాలు ఇలా 146 కులాల్లో 80 బీసీ ఉపకులాలు ఉన్నాయి. మరి సామాజిక న్యాయం ఎక్కడుంది? ఇక ఒక గవర్నమెంట్ అటెండర్ గాడే, హోమ్ గార్డు గాడే, ఒక టీచర్ గాడే, ఒక కానిస్టేబుల్ గానటువంటి కులాల సంగతి రామచంద్ర ప్రభు ఇదేం సామాజిక న్యాయం? అందుకోసం మేము విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల రిజర్వేషన్ చేయటం వల్ల రాజ్యాంగం ప్రకారం ఆ వాటా మాకేమని అడుగుతాను. ఇప్పటిదాకా క్యాపిటలిజం చూసినాం, సోషలిజం చూసినాం, కమ్యూనిజం చూసినాం, చంద్రబాబు గారు టూరిజం చూసినాం, సెల్ఫిజం, ఫ్యూచరిజం అంటే బాగా తినటం, తాగుబోతులు, తిరుగుబోతులు, ముండాకూర్లు, లఫ్ట్ గాళ్ళు, ఎల్ఫిన్స్టన్ గాళ్ళు, ట్రంప్ గాళ్ళు, ఫ్యూచరిజం అని సెల్ఫీస్ అలట్ అయ్యే వస్తాయి. అలాంటి అదవలే. అందుకోసం యావత్ తెలంగాణ, యావత్ భారతదేశ అభివృద్ధికి సంబంధించి మేము ఎజెండా ముందుకు తీసుకొస్తున్నాం. సామాజిక న్యాయం ఎజెండా. సంపద సృష్టిస్తూ ఉన్నారు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు. సో మీరే చెప్తున్నారు ప్రపంచంలో 4వ ఎకానమీ ఉందని మోడీ గారు చెప్తున్నారు. తెలంగాణ కూడా టాప్ 5 లోపు, 29 రాష్ట్రాల టాప్ 5 లోపును అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి సంపద సృష్టి జరిగినప్పుడు పంపిణీ జరగట్లా. ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి సంపద పంపిణీ అందాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.